అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ అరటికాయ ఫ్రై. సో చేసేద్దామా మరి? ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అరటికాయ ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో సగానికి కట్ చేసుకున్న 3 అరటికాయల ముక్కల్ని వేసుకోవాలి. అరటికాయనైతే నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అరటికాయలు మునిగేలా వాటర్ని మనం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని అరటికాయ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటికాయలను అయితే మనం ఉడికించుకోవాలి. ఇలాగా అరటికాయలు ఉడికినప్పుడు నల్లగా మారిపోతాయి. ఇలా నల్లగా మారినప్పుడు మనం ఒక చాక్ ఇచ్చుకొని చూస్తే అరటికాయ గుచ్చితే ఫ్రీగా మూవ్ అయింది అంటే అరటికాయ ఉడికిపోయినట్టు. చూసారు కదా, అరటికాయ అయితే ఈ కలర్లో ఉంటుంది. తొక్క ఇలా తీయగానే నీట్గా వచ్చేస్తుంది, అరటిపండుకు వచ్చినట్టు. అలా వచ్చిందంటే అరటికాయ బాగా ఉడికిపోయినట్టు. అలా ఉడికిపోయిన అరటికాయని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని అరటికాయకు ఉన్న తొక్కలన్నీ రిమూవ్ చేయాలి. మొత్తం అన్ని అరటికాయల తొక్కలు ఇలా తీసేసుకున్న తర్వాత అరటికాయలన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న అరటికాయలను మొత్తం అన్నిటిని మన దగ్గర ఉన్న పప్పు గుర్తుతో కానీ చేతితో కానీ మడ్లర్తో కానీ వాటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం అరటికాయలు ముద్దలా కాకుండా ఇలా పలుకు పలుకుగా అరటికాయలను అయితే మనం స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల ఫ్రై చేసినప్పుడు అరటికాయ ముక్కల కింద ఉంటుంది. మనం చాలా ఫ్రైస్ చేసుకుంటాం. ఇలాంటి ఫ్రైస్ కూడా అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల కొత్త రకమైన టేస్ట్లు రుచి చూస్తాం. ఎప్పుడూ రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఈ అరటికాయ ఫ్రైని ఈరోజు మీ ఇంట్లో ట్రై చేయండి. అరటికాయలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు స్మాష్ చేసుకోవడం వల్ల అవి స్మాష్ అయిపోయాక అరటికాయలో మనం తగినంత ఉప్పు కలుపుతాం. ఎందుకంటే ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఉప్పు కలపడం వల్ల అరటికాయలకి ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇలా ఉప్పు కలుపుకొని మనమైతే ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని లైట్గా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా చిన్నగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. దీన్ని నెమ్మదిగా ఫ్రై చేసుకుని ఒక 7 నుంచి 8 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా కొంచెం పలుకులు వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 రొబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటినైతే మాడకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలను అయితే దీనిలో వేసుకోవాలి. ఒకసారి పోపు అంతా కలిసి ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల మనం అరటికాయని మెత్తగా చేసుకున్నాము. అది అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి. ఇలా ఈ అరటికాయ ముక్కలో వేసుకున్న తర్వాత 7 నుంచి 8 నిమిషాలు కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ముక్కలో పచ్చిదనం పోయేంత వరకు ఈ అరటికాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ అరటికాయ ఫ్రై టేస్టీగానే కాదు, హెల్దీ కూడా. అరటికాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత చివర్లో 1.5 టీ స్పూన్ ఆవపిండిని దీనిలో వేసుకోవాలి. ఇలా ఆవపిండి వేసుకున్న తర్వాత ఆవపిండి అంతా కలిసే వరకు
అరటికాయ ముక్కలను అయితే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆవపిండి బాగా పట్టి అరటికాయ ముక్కలకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత 1-2 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకోవాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల నిమ్మకాయ అంతా బాగా పడుతుంది. అలాగే వేడి మీద ఎప్పుడు నిమ్మకాయ వేసుకోకూడదు అంటారు కదండి, అందుకే స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ వేసుకోవాలి. ఫైనల్గా అయితే అరటికాయ ఫ్రై రెడీ. ఇలాంటి అరటికాయ ఫ్రైని ఒక్కసారి ట్రై చేసి చూడండి. అస్తమాను వండుతూనే ఉంటారు. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.